కన్స్ట్రక్ట్ చేశారు. దాన్ని ఏమన్నా చేసే అవకాశం అందుకని ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకుని అది కూడా స్టడీ చేసి అది ఏ విధంగా చేయగలం, అయిపోయిన దాన్ని మరి ఏ విధంగా మార్చగలం అనేది ఒకసారి స్టడీ చేయాలి. వీలున్నంత వరకు తప్పకుండా చేస్తాం. భవిష్యత్తులో వచ్చేవన్నీ కూడా చూసుకుంటాం, కానీ వీలైనంత వరకు ఉన్న వాటిని కూడా ఏ విధంగా చేస్తాం అనేది డెఫినెట్గా అవి కూడా చేయాలనే ఉద్దేశం. అది స్టడీ చేయాలి, ఎక్స్పర్ట్స్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఆడిట్ జరిగితే బాగుంటుంది సార్. అంటే 1879లో బ్రిటిషర్స్ పీరియడ్లో, తర్వాత 70sలో జరిగింది సార్. మళ్ళీ దాన్ని రీడిఫైన్ చేయడం కానీ, ఇప్పుడున్న యూటిలిటీ ఆఫ్ ఏరియా కానీ. ఇప్పుడు 11 స్క్వేర్ మైల్స్ ఉంది. దాంట్లో 1.16 స్క్వేర్ మైల్స్ పంచాయతీ ఏరియా ఉంది. బియాండ్ దట్ అంతా మనకి బయటంతా కూడా ఫారెస్ట్. దాన్ని ఇది బయోస్పియర్ రిజర్వ్, శ్రీ వెంకటేశ్వర బయోస్పియర్ రిజర్వ్ చాలా ఇది ఉంది కాబట్టి దాన్ని మనం అది ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఎకో సెన్సిటివ్ జోన్ కూడా కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా ఫ్యూచర్లో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఎకలాజికల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఏదైనా రెండు చూసుకుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. So while drawing this roadmap, earlier there was frequent task force meeting involving various stakeholders from the police department. That was also chairmanship of TDDO sir. EO. Earlier This it was happened sir. తిరుపతి టాస్క్ collector ఫోర్స్ this EO was also discussed. డిపార్ట్మెంట్స్ అన్ని This was also discussed. ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరూ ఇప్పుడు తిరుపతి అనేది మనకి తిరుమలకి చాలా 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 ముఖ్యం. తిరుమలకి వెళ్ళే ముందు తిరుపతిలోనే మనకి మంచి ఫెసిలిటీస్ ఉండి హోల్డింగ్ ఏరియాలు అన్నీ డెవలప్ చేసి పార్కింగ్ ఇవన్నీ ఇక్కడ డెవలప్ చేస్తే పైకి ప్రెషర్ తగ్గుతుంది. సో అది చాలా ముఖ్యం. ఇక్కడ బస్ స్టాండ్స్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ కానీ కూడా ప్లాన్డ్గా ఉండాలి. అది మంచి ఐడియా మీరు చెప్పింది. మరి అది కోఆర్డినేట్ చేస్తున్నాము. మీరు అనేది ఒక సిస్టమేటిక్గా ఒక కమిటీ ఉండేదని చెప్తున్నారు. నేను అది కూడా డెఫినెట్గా అదే అలాగే దాన్ని కూడా పరిశీలిస్తాను తప్పకుండా. దర్శనాలకు సంబంధించి టైం ఎక్కువ పడుతుంది, ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. గతంలో నైవేద్య విరామం అయిపోతేనే ఏపీ బ్రేక్ జరిగేది. ఏపీ బ్రేక్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా కామన్ జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ బ్రేక్ దర్శనం టైమింగ్ మార్చడం వల్ల చాలా మంది లేట్ టైం దగ్గర 1 గంట వరకు దర్శనాలు జరగడం, 1 గంట తర్వాత మళ్ళీ కామన్ రావడం వల్ల చాలా ఇబ్బంది అనేది భక్తులు చెప్తున్నమాట. ఈ టైమింగ్స్ ఏమైనా మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉంది? టైమింగ్స్ గురించి మొన్న బోర్డులో కూడా ఒక డిస్కషన్ జరిగింది. సో దాని మీద స్టడీ చేసిన తర్వాత బోర్డుతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం. సార్ 2019 దాని ప్రకారం ఏదైతే మీరు విజన్ డాక్యుమెంట్ అంటూ ఉన్నారో మళ్ళీ కన్సల్టెన్సీ కొత్తగా కాల్ఫర్ చేస్తారా, ఎప్పటిలోగా అది చూడాలి, అది చర్చించాలి. ఒక వారం రోజుల్లో దాన్ని ఫైనలైజ్ చేస్తాం. అలిపిరి వద్ద భక్తులకి భవిష్యత్తు అవసరాలకు సంబంధించి అలిపిరి వద్ద విడిది కానీ వసతి కానీ ఫెసిలిటీస్ ఏమీ లేదు ఇప్పటి వరకు కూడా. అంటే అక్కడ దొరకకపోతే తిరిగి పిలిగ్రిమ్ టౌన్ లోకి వచ్చి హోటల్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. అలిపిరి వద్ద మనకు ల్యాండ్ కానీ ఉంచుకుంటే భవిష్యత్తు అవసరాలు సార్, అంటే అక్కడే ఆగిపోయి విడిది ఉండేందుకు అవకాశం ఫెసిలిటీ ఇప్పటి వరకు కూడా లేదు. అలిపిరి చుట్టుపక్కల అట్లాంటి ప్లానింగ్ ఏమైనా చేస్తాం? అదే పొద్దున్న చర్చకు వచ్చింది. అదే హోల్డింగ్ ఏరియా అనేది పెడితే బాగుంటుంది అనేది అదే ఆ కాన్సెప్ట్. ప్రీవియస్ గా తీసుకున్న కన్సల్ట్ ఏజెన్సీకి ఎంత ఖర్చు చేస్తున్నారు సార్? అదే 2019లో సబ్మిట్ చేశారన్నారు కాబట్టి అంటే అది తిరుమలకి ఒకటే కాదు, అది మొత్తం తుడా ఏరియా మొత్తానికి. నాకు తెలియదు, తుడా నుంచి చేశారు కదా, అది ఖర్చు నాకు తెలియదు. అది మనకి వాళ్ళు తుడా ప్లాన్ పోలింగ్ బోర్డుగా వాళ్ళు తుడా వాళ్ళు వేసినప్పుడు లీగ్ అసోసియేట్స్ వాళ్ళు పెట్టినప్పుడు కొండపైన ప్లాన్ చేసి మల్టీ లెవెల్ పార్కింగ్ పెట్టడానికే ఫస్ట్ అనుకున్నారు. ఫస్ట్ ఫేజ్ 3 చోట్ల ప్లాన్ చేస్తే కాంక్రీట్ జంగిల్ అవుతుంది మళ్ళీ కన్స్ట్రక్షన్ వల్ల దాన్ని మొత్తం టోటల్ దాన్ని అప్పుడు బోర్డు మీటింగ్లో కూడా పెట్టి రిజెక్ట్ చేశారు. యాక్చువల్గా సరే అవన్నీ కూడా మళ్ళీ అదే అందరి స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి ఏం చేయాలని చెప్తాను. సిట్ పైన సిట్ చేసుకుంటారు, నాకు తెలియదు. నాకేం లేదు, నాకు తెలియదు. అది కోర్టులోనా తెలియదు, మాకేం రాలేదు, నోటీస్ ఏం రాలేదు. టైం టు టైం అడుగుతూ ఉంటారు, అకామిడేషన్ అవసరం ఉన్నప్పుడు టైం టు టైం అడుగుతూ ఉంటారు.
అడుగుతూ ఉంటారు దాంట్లో. బాలాజీ బస్ స్టాండ్ ఎక్కడికి వస్తుంది సార్? అక్కడ ఆ ప్లేస్